విశాఖలో కస్టమ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రముఖులు కస్టమ్స్ శాఖ పనితీరును ప్రశంసించారు. దేశ ఆదాయానికి తోడ్పడుతున్న కస్టమ్స్ శాఖకు పూర్తిగా అండదండలు అందిస్తామని తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అన్నారు. సముద్ర రవాణాలో పూర్తి భద్రతాపరమైన వాతావరణం ఉండేలా సహకరిస్తామని చెప్పారు. పారిశ్రామిక ప్రగతి ఎంతో అవసరమని, ఇదే సమయంలో కస్టమ్స్ డ్యూటీల్ని సక్రమంగా, పారదర్శకంగా చెల్లించడం ద్వారా దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడవచ్చన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇండియన్ ఐడల్ రేవంత్, హరిణి పాటలతో శ్రోతల్ని మురిపించారు. శివారెడ్డి మిమిక్రీ హాస్యాన్ని పంచింది. మరి కస్టమ్ డే సందర్భంగా ఏదైతే ఉన్నదో మీ అందరూ కూడా చాలా కార్యక్రమాలు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ శివారెడ్డి మిమిక్రీ చేస్తుంటే మీరు నవ్వుతున్నారు. నవ్వు కంటే ఆరోగ్యం ఏం లేదు. బీపీ రావు, షుగర్ రావు చెప్తున్నావు. నవ్వుకుంటే మంచిగా ఉంటుంది ఆరోగ్యం. అంతే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్ కస్టమ్ డే వచ్చేసి 26 జనవరి సార్. మీ పుట్టినరోజు ఎప్పుడు సార్? జూన్ 16 తమ్మి. ఎప్పుడు సార్? జూన్ 16. ఏ ఇయర్ సార్? ఎవ్రీ ఇయర్ రప్పించోడా. ఈ కార్యక్రమాల విజయంతో చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నమస్తే చెల్లమ్మ. ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ గారి వాయిస్ ఉంటుంది. సో అదే విధంగా చూస్తే మరి ఈయన రోషయ్య గారు మనకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ తమిళనాడు గవర్నర్ గారు, ఎక్స్ గవర్నర్. సో రోషయ్య గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? అందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఏమంటే మరి కస్టమ్స్ డే సందర్భంగా మీరందరూ కూడా చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఏమంటే కాకపోతే ఒకటే, చప్పట్లు కొట్టకుండా కూర్చుంటే బాగా బాధేస్తుందని చెప్పేసి చేసుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే చాలా మంది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, వైఎస్ జగన్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడితే ఎలా ఉంటుందో సరదా తీసుకొని చెప్తాను. చూస్తే ఆ విధంగా ముందు పోవాలి, ఆ విధంగా ముందు పోవాలి, ఏ విధంగా కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ విధంగా మీరు చప్పట్లు కొట్టాలో అర్థం చేసుకోండి. ఈరోజు చూస్తే కస్టమ్ డే సందర్భంగా మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగా ముందు పోవాలి. సంతోషం అనేది చాలా ఉండాలి. మనిషి జీవితంలో మిగిలేదు అదే అని చెప్పేసి నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు గారు మాట్లాడే విధానం తీసుకొని చెప్పొచ్చు. అదే జగన్ గారు అయితే ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడు? ఈవేళ చెట్టే చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా. చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా?